అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అడవి తల్లి ఒడిలో జీవించే ఆదివాసీల మనుగడకి ముప్పు వాటిల్లే పరిస్థితులు నెలకొంటున్నాయి. వారి సామాజిక వర్గాల్లో ఇతర సామాజిక వర్గాలను చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు తీర్మానాలు చేసి మరి వారి మనుగడను మాత్రం ముప్పు వాటిల్లే చేసేందుకు ప్రయత్నంలో భాగంగా వారి మనుగడను కాపాడుకునేందుకు అడవి తల్లి బిడ్డలందరూ ఏకమవుతున్నారు. అందులో భాగంగానే టెక్కల నియోజకవర్గం కేంద్రంలో ఈరోజు వేలాది మంది అడవి తల్లి బిడ్డలు వచ్చి తమ సామాజిక వర్గాల్లో ఇతర సామాజిక వర్గాలు చేర్చడం మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అందులో భాగంగా బెంతు ఒరియాలను ఎస్టీల జాబితాలో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి కనీసం రెండేళ్ళు కావస్తున్నా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఒక హామీ కూడా ఇవ్వకపోవడంతో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమ ఐక్యత ఏంటో, తమ సమస్య ఏంటో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు వారు చేస్తున్నటువంటి పోరాటంలో భాగంగా ఈరోజు వీళ్ళంతా కూడా ఏకమయ్యారు. జిల్లా కేంద్రంలో తమ ఆదివాసీల సత్తా ఏంటో భవిష్యత్తులో చూపించేందుకు సంసిద్ధమవుతున్నట్టు ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షులైనటువంటి బాబు యోగం అంతా ఉన్నారు. చూస్తే కనుక ఎటు దిశగా ప్రయాణిస్తున్నారు, మీ మనుగడకే ముప్పు వాటిలో వస్తున్నటువంటి ఈ పరిణామాల నుంచి ఎలా మీ సామాజిక వర్గాన్ని కాపాడుకోదలుచుకున్నారు? ఈరోజు కాకి పిల్లకి పడిపోతే దాన్ని చుట్టూ మోగడానికి ఏ ఒక పక్షి పట్టుకెళ్ళడం కూడా కాకి ఎగిరెగుతుంటుంది. ఈరోజు మా రిజర్వేషన్ కూడా తన్నుకుపోవాలని ఈ గెద్దలు చూస్తే కోడి పిల్ల ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేస్తే కోడి తల్లి కూడా గెద్దలే ఎగురుతుంటాయి. ఈరోజు అందుకే చెప్తా ఉన్నాం, ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో దశాబ్దాల కాలం నుండి శ్రీకాకుళం జిల్లాలో నకిలీ బెంతు ఒరియాలు లేరు, ఉన్నటువంటి కూడా వడ్డీ కులస్తులని ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ లబ్ధి కోసం ఆదివాసులకి అన్యాయం చేయడానికి అని చెప్పి ఈరోజు పిరియా విజయ అలాగే బెందాల మసక్ గారు వాళ్ళు స్వయం హస్తాలతో వాళ్ళకి ధర్నా నడిపిస్తున్నారు. ఒకరోజు పిరియా విజయ భోజనాలు పెడతా ఉంటే బెందాల మసక్ బిర్యానీలు పెడతా ఉండి దగ్గరుండి వాళ్ళకి ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. మా యొక్క ఉద్యమానికి మేమే ఉద్యమకారులము. ఈరోజు చూస్తే మా యొక్క ఆదివాసీ ఉద్యమానికి ఈరోజు చూస్తే అంగవైకల్యం కూడా ఈరోజు మాకు అడ్డు రాదు మా ఉద్యమానికి అని చెప్పి ఈరోజు మా ఉద్యమకారుడు తెలియజేశాడు. చూసారా, ఆదివాసులకు అన్యాయం జరిగితే అంగవైకల్యం కూడా అడ్డు రాదు, మేము సైతం ఉద్యమానికి సిద్ధమని అంటున్నారు ఆదివాసులు. ఈరోజు తప్పనిసరిగా ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో బెంతు ఒరియాలు లేరని చెప్పి దశాబ్దాల కాలం నుంచి మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం. బెంతు ఒరియాలు అనేది నిజంగా ఎస్టీలే, కానీ శ్రీకాకుళం జిల్లాలో బెంతు ఒరియాలు లేరు. ఏదైతే 1977లో శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం విడిపోయిందో ఆ రోజే అక్కడికి ఏదైతే 30-50 కుటుంబాలు విజయనగరం జిల్లాకు విలీనం జరిగింది. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఏ విధంగా వచ్చారంటే దొడ్డిదారిలో ఆ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా స్ట్రైక్ చేస్తే 1980 ఆ ప్రాంతంలో స్ట్రైక్ చేస్తే ఆ స్ట్రైక్ చేయని సందర్భంలో అప్పుడు ఏదైతే అక్కడున్న ప్రజలకు ఇబ్బంది కలగకూడదని చెప్పి ప్రభుత్వాలు ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎస్టీ సర్టిఫికేట్ ఇచ్చే అధికారం ఇస్తే ఆ రోజు వీళ్ళంతా కూడా అహంకారంతో అందరూ కూడా మేకలు ఇచ్చి కోలు ఇచ్చి ఎంపీలకి అప్పుడున్న ఎమ్మెల్యేలకి కోలు మేకలు గొర్రెలు ఇచ్చి ఈ బెంతు ఒరియాలు ఏదైతే ఈ వడ్డీ కొలుస్తారంతా కూడా వడ్డీగా నమోదయ్యి ఉంటే వాళ్ళంతా వడ్డీ ముందు బెంతు యాడ్ చేసి బెంతు ఒరియాగా తీసుకునే సర్టిఫికేట్. సామాజిక వర్గాలు ఈరోజు ఎస్టీలు జాబితాలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో మత్స్యకారులు కూడా ఎస్టీల జాబితాలో చేర్చే సమయంలో మీరు కూడా దాన్ని వ్యతిరేకించే క్రమంలో కేసులు కూడా పడ్డారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఏమొచ్చి మీకు ఆ రోజు ఎస్టీలు చేర్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈరోజు మరి బెంతు ఒరియాల రూపంలో వస్తున్నటువంటి ఈ పెనుముప్పు నుండి రాష్ట్ర ప్రభుత్వం ఏమి హెచ్చరించదలుచుకున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో ఏదైతే 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు పరిపాలించే అనుభవం ఉందని చెప్పి 9 సంవత్సరాలు ఉందని చెప్పి ఈ రాష్ట్రానికి అభివృద్ధి చెందుతారని చెప్పి ప్రజలంతా నమ్మి ఓటేసి ముఖ్యమంత్రిగా చేస్తే ఈ యొక్క ఆదివాసులకి అన్యాయం చేయాలని చెప్పి బోయిల్ని, వాల్మీకుల్ని, మత్స్యకారుల్ని ఎస్టీ జాబితాలో చేరుస్తామని చేస్తే ఆ రోజు 2018 ఫిబ్రవరి 3వ తారీఖున ఎప్పుడైతే 1960లో మహత్తరమైన గిరిజన సాధితంగా పోరాటం జరిగిందో ఆ టైం మళ్ళీ ఆ రోజు ఫిబ్రవరి 3వ తారీఖున ఎత్తితే ఆ రోజు అదే చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తగ్గి ఈ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు శిబిరాలన్నీ కూడా తక్షణమే ఖాళీ చేయించారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా అన్యాయం చేసింది కాబట్టి మళ్ళీ వైసీపీ ప్రభుత్వానికి ఉండి 7 నియోజకవర్గ ఎమ్మెల్యేలు గెలిపించి ఒక ఎంపీ గెలిపిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ ఇక్కడున్న రాజకీయ పార్టీలు కూడా మిగతా కులాన్ని ఎస్టీ జాబితాలో చేస్తామని ఈయన కూడా తీర్మానం చేస్తున్నారు. అందుచేతనే రేపొద్దున ఇదే జగన్మోహన్ రెడ్డి 175 అంటున్నారు. మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, 175
±175 = 0. గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆదివాసీ జోలికి వస్తే ఎన్నెన్నో ప్రభుత్వాలు కూలిపోయాయి. మొన్ననే 2019 జరిగినటువంటి ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వం ఎలాగైతే కూలిపోయిందో మీరు కూడా 2024లో కూలిపోతారని, ఆదివాసీ జోలికి వస్తే ఆదివాసీ ఆగ్రహానికి గురైతే భస్మాస్తులాగా మీరు భస్మం అయిపోతారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఆదివాసీలు జోలికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆదివాసీలు సంబంధించినటువంటి వారి తాలూకు సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా నిర్లక్ష్యం వస్తే గతంలో 2014లో అధికారంలో ఇచ్చినటువంటి టీడీపీ కూడా తమ నిర్లక్ష్యం చేయడంతో 2019లో వైసీపీ ప్రస్తుతం ఒక ఆదివాసీ అంగవైకల్యుడు ఈరోజు ఈ ఏదైతే వీరు నిర్వహించినటువంటి ఈ సమావేశానికి హాజరయ్యారు. చూస్తే దేనికోసం వచ్చావు, ఈరోజు మీకు జరుగుతున్న అన్యాయం ఏంటి? ఆదివాసి కోసం ఎక్కడి నుండి వచ్చావు, దేనబందపురం దేని గురించి వచ్చావు, అన్యాయం కోసం ఏంటి మీకు జరుగుతున్న అన్యాయం ఏంటి? మీ 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 సామాజిక వర్గాల్లో విత్తనాలను తెచ్చేస్తున్నారనే చూస్తే కనుక తనకు తెలియకపోయినా తన సామాజిక వర్గం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అతిక్రమించేందుకు ఈరోజు రావడం జరిగింది. చూస్తే కనుక ఈ వాదన చాలా ఏళ్ళుగా జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దుందుడుకు చర్యగా నడుస్తుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యం మీ ఐక్యతను ఏ విధంగా చాటుకుంది? మొదటిగా అందరికీ కూడా నమస్కారాలు. ఈ సందర్భంగా మీ మీడియా వాళ్ళు మా యొక్క వాయిస్ని వినిపించేందుకు మీ మీడియా వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు చలో టెక్కలి అన్నటువంటి ఆదివాసీల ర్యాలీ అనేది చేపట్టడం జరిగింది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే గత కొన్ని ఏళ్ళుగా ఎన్నో సర్వేలు చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ కొన్ని అగ్రవర్ణ కులస్తులైనటువంటి బోయ, వాల్మీకి, ఒడ్డెలు అన్నటువంటి అగ్ర కులస్తులు మా ఎస్టీలో చేర్చడానికి విశ్వ ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది. ఈ రకమైనటువంటి ఈ ప్రయత్నమైన ఆలోచన అనేది చట్ట విరుద్ధము. ఏ రోజైతే మాకు ఆదివాసీలకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు రాజ్యాంగం కల్పించబడ్డాయో దానికి అనుగుణంగా ఈ ప్రభుత్వ పాలకులు కానీ విధి విధానాలు కానీ పాలసీలు కానీ అమలు చేయవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా పాలకులకైతే ఉంది. ఎవరైతే అంటే ప్రత్యేకమైనటువంటి కొండ కోనలకి పచ్చని చెట్లకి ఆరాధించే మా గిరిజనులు యొక్క భావి తరాలను కానీ మా యొక్క రిజర్వేషన్లు అంటే జనాభా ప్రాతిపదికన చూసుకుంటే చాలా తక్కువ మంది ఉన్నప్పటికీ మా యొక్క వేషధారణలు వేరు, సంస్కృతి ఆచారాలు వేరు, సాంప్రదాయాలు వేరు. మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి లాంగ్వేజ్కి మేము కట్టుబడి ఉన్నాము. మా కట్టుబాట్లు వేరు. కాబట్టి మిగతా సామాజిక వర్గానితో పోల్చుకుంటే ఖచ్చితంగా మేము వాళ్ళతో విభిన్నంగా ఉన్నటువంటి ఒక సామాజికమైనటువంటి వర్గము. ఇటువంటి అణగారినటువంటి ఇంకా నిరుపేదగా ఇంకా నిరక్షరాస్యత ఇంకా చాలా చోట్ల మౌలిక సదుపాయాలు కూడా లేనటువంటి పల్లెలైతే నేటికి 75 సంవత్సరాలు పైబడి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా అణగారిపోయి ఈ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి మా గిరిజనుల యొక్క జాబితాలలో వేరే అగ్ర కులాలను చేర్చడము ఇది చాలా విచారకరము. ఇదే కానీ ప్రభుత్వాలు దుందుడికి చర్య కానీ తీసుకొస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మండలాల్లో ఉన్నటువంటి కొండల్లో సైతం ఉన్నటువంటి ప్రతి గిరిజనుడికి ప్రతి ఆదివాసీ బిడ్డకు చైతన్యం చేసి మా హక్కులు కాపాడుకునేందుకు మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని. చూస్తే కనుక ప్రస్తుతం ఇంతమంది ఒక చోటుకు చేరారు. ఈరోజు మీ హక్కుల సాధనకు ప్రభుత్వం వైపు గొడ్డలు పెట్టి వేస్తుంది. మీలో ఐక్యత చాటుకుంటున్నారు. ఈ ఏదైతే ఆందోళన పరిగణనలు తీసుకుంటారనుకుంటున్నారా? అంటే మా ఆదివాసీలు ఆచార వ్యవహారాలన్నీ కూడా వేరండి. దీనిలో ఇప్పుడు మేమున్న జనాభా కంటే అధిక జనాభా గల అగ్రకులాల్ని మా ఎస్టీ కులంలో చేర్చినందుకు మేము నిరసనగా అది తెలియజేస్తామండి. ఖచ్చితంగా మా యొక్క ఉనికిని చాటుకుంటాం. మీ ఉనికిని చాటుకునేందుకు మీరు చేస్తున్న ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా మేము సైతం అంటున్నారు. అయినప్పుడు కూడా ప్రభుత్వాలు మాత్రం ఒక్క అడుగు వెనక్కి తీసే పరిస్థితి లేదు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదిక పంపించారు అంటే వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తున్నారో మీరు వాళ్ళ మెడలు నుంచేందుకు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మీ సామాజిక వర్గాన్ని ఎలా ఏకతాటికి తెస్తారు? మా ఆదివాసీ సామాజికానికి ఒకవేళ వెనుకబాటు చేసిన చిన్న అన్యాయం జరిగితే అలాంటి మరి ఈరోజు చూసినటువంటి ర్యాలీ చాలా భారీగా జరిగింది.
మరి మా ఆదివాసీలందరూ కూడా మేమున్నామంటూ ఇప్పుడే మీరు చూశారు, ఒక వికలాంగుడు కూడా ఇంటిలో ఉండకుండా ఈ బయటకు వచ్చి నేను ఒక సమితిగా మారుతాను ఈ ఉద్యమంలో అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేశారు. మరి ఇలాంటి ఉద్యమాలు ఎన్నైనా సరే ఎవరము కూడా వెనుకడుగు వేయము. మరి అన్యాయం జరిగితే మాత్రం ఎలా మెడలు వంచాలనేది మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇలానే జరిగి మరి మా ఐక్యతను అలాగే మా హక్కులను మేము కాపాడుకోవడానికి ఇంకా ఎలాంటి ఉద్యమాలనైనా సరే మేము ఎదురిస్తాం. థ్యాంక్ యూ సార్. సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరుగా చెప్పుకునే ఆదివాసీల్లో వారి తాలూకా ట్రెడిషన్ వేరుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా అగ్రవర్ణాలకు చెందినటువంటి పలు సామాజిక వర్గాలను వారి జాబితాలో చేర్చే విషయంలో ఆది నుండి కూడా పోరాటాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కనీసం ఈరోజు నిమ్మకు నీరెత్తున్నట్టు వ్యవహరించడంతో పాటు తమకంటూ ఒక భరోసా ఇచ్చే పరిస్థితి లేదు. మౌలిక సదుపాయాలకు దూరంగా కనీసం వసతులు లేక నిరక్షరాస్యులుగా కొండల్లో జీవించే ఆదివాసుల తాలూకా సంస్కృతి సాంప్రదాయాలను కూడా గౌరవించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించే తీరు అస్సలు సరికాదని చెప్పి వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 2 డివిజన్లలో పూర్తయినటువంటి ఈ ఆందోళన కార్యక్రమం మాత్రం రాబోయే రోజుల్లో జిల్లా కేంద్రంలో చేపట్టి సార్వత్రిక ఎన్నికల వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వారు ఏదైతే శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన నివేదిక ఉందో దాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా తమ పోరాటాలను కొనసాగిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో 2014లో అధికారాన్ని అంటగట్టిన టీడీపీ తమపై చూపించినట్టు వైఖరికి నిరసనగా 2019లో మాత్రం జగన్కు పట్టం కట్టాం. ఆయన కూడా తమ సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం వహిస్తున్న ఈ నేపథ్యంలో 2024లో ఆదివాసుల ఐక్యత అంటే ఇలా ఉంటుందో చూపించేందుకు మాత్రం సన్నద్ధం అవుతున్నారు. మరి వీరి ఆగ్రహానికి బలవుతారా లేకపోతే వీరి సమస్య పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. టెక్కల్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.